వెల్కమ్ టు PCN న్యూస్. ఎమ్మెల్యే నిమ్మల గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పలువురు తెలిపారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మన పాలకొల్లు మనరామనాయుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. देवे నిమ్మల రామానాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని రేపొద్దున ఆయన మంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఈ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు తోడుగా ఉండి, అదేవిధంగా మా గ్రామంలో మాడిపాలెం గ్రామంలో కూడా బీసీలు, ఎస్సీలు, ఓసీలు అందరూ కూడా తోడుగా ఉండి రామానాయుడు గారిని గెలిపించుకుని పాలకొల్లో 108 కాల్ చేస్తే పలుకుతుందో లేదో తెలియదు, కానీ రామానాయుడు గారికి ఫోన్ చేస్తే ఎనీ టైం పలికి ఒక వ్యక్తి రామానాయుడు గారు అని చెప్పేసి పాలకొల్లు ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ నమ్మకాన్ని ఎప్పుడైనా ఒమ్ము చేయలేదు. అదేవిధంగా రేపు మంత్రి అయినా సరే ఇదే నమ్మకంతో ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని మన పాలకొల్లు నియోజకవర్గాన్ని విజయ పదంలో నడిపిస్తారని ఆయన తెలియజేయడం, మేమందరం దాన్ని నమ్మడం, అదేవిధంగా పాలకొల్లుకి ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమన్నారు. ఈ రోజున నాయకుడు అంటే నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోకుండానే ఓటు అడిగి ఒక హక్కు కల్పించుకున్నటువంటి మా రామానాయుడు గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఓటు అనే ఆయుధంతో మేమందరం ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రేపొద్దున అసెంబ్లీలో మంచి ఉన్నతమైన స్థానంలో ఒక మంత్రిగా మేము చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఏ ప్రాంతానికి వెళ్లినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల ఆదరణ ఆనందంగా ఉందని కూటమి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి తెలిపారు. పాలకొల్లు వర్మ గెలుపు కోసం ప్రచారం చేసి మాట్లాడారు. ఆమె వెంట జక్కంపూడి కుమార్, రావూరి సుధా, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రెండోది అసెంబ్లీకి మన నిమ్మల రామానాయుడు గారు మేడం గారు కొద్దిగా ఎదురండి, మీరు ఇక్కడ రండి. ఓకే ఒకసారి అలాగే కమలం ఉంటుంది, రెండో దాంట్లో సైకిల్. సెకండ్ రోడ్ మన నిమ్మల రామానాయుడు గారు అండి. అసెంబ్లీకి సైకిల్ సూపర్మెన్ అడ్వైజ్ చేస్తాను. సెకండ్ రోడ్ సెకండ్ రోడ్ నిమ్మల రామానాయుడు గారి సైకిల్ తప్పనిసరిగా వేయండి. నరేంద్ర మోడీ గారి పరిపాలన రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు. మనం ఇచ్చిన పక్కన పెట్టి మళ్ళీ తీసుకుంటున్నారు. పార్లమెంట్ బాబు తెచ్చుకోండి. సెకండ్ రోడ్ మన నిమ్మల రామానాయుడు సెకండ్ రోడ్లో వేసి కృష్ణరాజు గారు వేరే సరే ప్రభాస్ గారు బావగారు
నాకు ఒక తెలుసున్న కానీ మా నాన్నగారు కానీ మేము ఒక ఓటు తెలుగుదేశానికి ఇంకొక ఓటు మోడీ గారికి వేయండి కమలానికి ఫస్ట్ కమలం వేయాలమ్మా తర్వాత మన రామానాయుడు పోటీ చేస్తున్నాం పోటీ చేస్తున్నాం బటన్ నొక్కాలి ఒకటి ఎంపీ ఒక ఎమ్మెల్యే అమ్మా ఓటు కమలం ఓటు సైకిల్ ఫస్ట్ ఎలాగైనా మనకి కమలం కొట్టాలి తర్వాత సైకిల్ కొట్టేయాలి ప్రభాస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే కదా నడవాలి నడవాలి సార్ అన్నమ్మా లేడీస్ అంతా పార్టీల పోటీని అభ్యర్థిగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు పోటీ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్నారు. శ్రీనివాసవర్మ గారికి కమలం గుర్తు, రామానాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని గెలిపించాలని ఇక్కడ ఇంటింటికి పాల్గొనలో ప్రచారం చేస్తున్నాము. ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన ఉంది. ఈ కూటమి తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. శ్రీనివాసవర్మ గారి కోసం గెలుపు కోసం ఈరోజు పాల్గొని అలాగే మన నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీ అభ్యర్థి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాం. ఈ టౌన్లో చాలా బాగుంది స్పందన, చాలా సంతోషం. పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గుడాల గోపి సతీమణి మంగతయ్యారు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టడమే నీ ఎజెండా గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా 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 ఏక బతుకుల మార్చినది ఆ పులిరా అమ్మా నేను నానేడి తప్పకుండా గెలిపించండి తప్పకుండా.
పాస్టర్ గారు చెప్పలేదు అనుకుంటాడు బాబుకి చూసేది వయోవృద్ధులు వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పాలకొల్లులో అధికారులు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియకు మొదలు పెట్టారు. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచి ఆదివారం వరకు కొనసాగుతుంది. చెప్పలేము ఎందుకంటే చెప్పలేము ఎందుకంటే 10 రోజుల్లో ఎన్నికలకు కురుక్షేత్రం జరగనుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సిద్ధం సభలో మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు ప్రజల భవిష్యత్తు పథకాలు కొనసాగింపనున్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపు అని అన్నారు. చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ఇస్తున్న హామీలను నమ్మవద్దని అన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే అన్నారు. చంద్రముఖిని తలుపు తట్టి లకలక అనిపించినట్లే అన్నారు. సభకు జనం అశేషంగా తరలివచ్చారు. అక్కడి నుంచి చూడండి, అక్కడ చాలు చూడండి, అక్కడి నుంచి కనబడతారు.
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా వివిధ పథకాల ద్వారా అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి పెంచుతారంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాం. మీ అందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంతోషాన్ని చూసేందుకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు బ్రాహ్మణులే అని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. పాలకులు బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణుల కళ్యాణ మండపానికి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ముందుగా 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే ఈవేళ ఈ యొక్క 3 పార్టీలు కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ బ్రాహ్మణులన్నా ఎంతో అత్యంత గౌరవంతో ఉండేటువంటి వ్యక్తులు. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక నరేంద్ర మోడీ గారు కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి పార్టీలు. బట్టి ఖచ్చితంగా మీ రుణం తెచ్చుకునేటువంటి విధంగా నేను కూడా ఏదైతే పాలకొల్లులో గతంలోనే ఏదైతే మీ అందరికీ కూడా ఒక కళ్యాణ మండపానికి స్థలం ఇవ్వాలనే ఆలోచన నా మదిలో ఉన్నప్పుడు నేను కూడా ఆ రోజు ఆలోచన చేశాం. 2019తో ఆ రోజు నా పీరియడ్ 14-19. మరి అధికారం 5 సంవత్సరాలు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి స్థలం ఇవ్వాలి బ్రాహ్మణులకి. ఎందుకంటే ఈవేళ ప్రతి ఇంటిలోనే కాదు, మా ఇంటితో నుంచి ప్రతి ఇంటిలోనూ కూడా ఏ కార్యక్రమం జరగాలన్నా మరి ఆ బ్రాహ్మణులతోటే మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ రకంగా బ్రాహ్మణులకి ఏది చేసినా కూడా మళ్ళీ అది తిరిగి మనకి 100 రెట్లు 1000 రెట్లు మళ్ళీ మనకి కలగజేస్తుందనేటువంటి ఆలోచనతో వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణ సంబంధించినటువంటి ఆ కళ్యాణ మండపం ఏదైతే ఉందో దానికి మరి గతంలో నేను చెప్పాను, ఏదైతే 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ యొక్క నిర్మాణాన్ని ముందుగా ప్రారంభిస్తామని. తర్వాత 2వ విడతలో మళ్ళీ ఏదైనా ఫస్ట్ ఫ్లోర్కి, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కంటే నాకు తెలుసుండి ఒక 50 లక్షల రూపాయలు అంటే కనీసం కింద గ్రౌండ్ ఫ్లోర్ చేసుకోగలుగుతాం. మళ్ళీ సెకండరీగా, ఎందుకంటే మీ దగ్గర మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి ప్రజల కోసం, శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి వాళ్ళు మరి మీ దగ్గర ఆశించి నిర్మాణం చేసుకోవడం అని అంటే అది మంచి కాదు ఈ సమాజానికి. అంచేత ఖచ్చితంగా అది ప్రభుత్వ పరంగానే ఆ నిధులు తీసుకొచ్చి ఎంత అవసరమైతే అంత ముందుగా ఒక 50 లక్షల రూపాయలని మినిమం తెచ్చి దాన్ని స్టార్ట్ చేసి ఆ యొక్క కళ్యాణ మండపం, ఆ ఆఫీసు మీకు అందుబాటులో తెచ్చేటువంటి విధంగా నేను మీకు పనిచేస్తానని మొదటగా మీ అందరికీ కూడా సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అపరకర్మ మరి ఏదైతే నిర్మాణం కూడా చేయాలని ఏదైతే మీరు తెలియజెప్పారో దాని మీద దృష్టి పెట్టి మరి మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ హామీని కూడా నెరవేర్చేటువంటి విధంగా పనిచేస్తానని నుంచి కూడా ఒక యాక్ట్ లాంటి ఉంటుందని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వంలో
మళ్ళీ ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించడంతో పాటు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా సమృద్ధిగా నిధులు కేటాయించి అందరికీ ఇచ్చేటువంటి పథకాలు కాకుండా అదనంగా మరి ఈవేళ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీకు సంక్షేమాన్ని అందించి మరి మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. పాలకొల్లు అచ్చుగట్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ముఖద్వారమ్మ అమ్మవారి ఆలయ మహోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ కమిటీ బూరి పులిహార నవకాయ వంటలతో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేశారు. మమ్మల్ని పాలించి దీవించి బంగారమ్మ ఊరికొక్క పేరు చెప్పదగిన తల్లి లోకాల మాట ఆనంద మాటవే తల్లివే కోడ సత్తమ్మ తల్లివే గండి పోసమ్మ తల్లివే దేవరం మౌలమ్మ తల్లివే పాలకొల్లు అచ్చుగట్లు పాలెంలో ఏం చేసి ఉన్న ఎడవైపు రెండో కౌంటర్ దగ్గరికి వడ్డించే వాళ్ళు ఇంకా లోనే వడ్డించాలండి. దయచేసి ఎవరు కూడా కవర్లలో కానీ గ్లాసుల్లో కానీ వడ్డించరాదు. ఎవరు కూడా కానీ గ్లాసుల్లో కానీ వేయద్దండి. ఈరోజు పాలకొల్లులో వేంచేసి ఉన్న ముఖద్వారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సంబంధించి ఈరోజు అన్న సమాధానం జరుగుతుందండి. సుమారు 10,000 మందికి భక్తులకి ఈరోజు అన్నదానం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా చాలా మంది భక్తులు వచ్చారు. వాళ్ళకి సరైన ఏర్పాట్లు అయ్యి మా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళని సక్రమంగా చేసుకుని చూసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్నదానం అందేలాగా అన్నవారి ప్రసారం అందరికీ అందేలాగా చూసే ఏర్పాట్లు జరుగుతుందండి. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1229వ రోజు చిరంజీవి హవీష్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి తల్లిదండ్రులు శ్రీ సూరంపల్లి శివకృష్ణ, శ్రీమతి అనుష, స్వగ్రామం ఒంగోలు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సాంబార్ పెరుగు తినేసరండమ్మా. అన్ని కలిసిపోతాయి కదా, గోలంతో కంగానే ఉంది. సాంబార్ కాదురా నరసాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నరసాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో ఎన్డీఏ కూటమి శాసనసభ మరియు పార్లమెంట్ అభ్యర్థులు విజయం సాధించాలని శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కి గాజు గ్లాసు పైన, పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కమలం పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారికి మద్దతుగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా గత 6 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు వివిధ రంగాలలో దాసరి ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ప్రముఖ నిర్మాత మన పాలకొల్లు వాసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగే రాజు, రేలంగి నరసింహరావు తదితరులు ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో మే 1వ తేదీ సాయంత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ప్రతిభావంతులకు దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మన పాలకొల్లు నుండి వంగ నరసింహరావు, కత్తుల రామ్మోహన్ రావు, మానాపురం సత్యనారాయణ ఎంపికయ్యారు. అవార్డులు అందుకున్నారు. సినీ నటులు, నిర్మాత మురళీమోహన్, సుమన్, రేలంగి నరసింహరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, రోజారమణి, కవిత ఇంకా పలువురు సినీ దర్శకులు, నటులు హాజరయ్యారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ దాసరి గారి పేరుతో ఈ అవార్డులను రాబోయే అన్ని సంవత్సరాలు కొనసాగిస్తామని తెలిపారు. నరసాపురం పట్టణం 25వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమాన్ని కూటమి పార్టీల అభ్యర్థి బొమ్మిడి నాయకర్ నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, బీజేపీ ఇన్ఛార్జ్ మేకల సతీష్, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ చిన్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.